ఏ క్షణమైనా ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ప్రసన్న లైవ్లో అందిస్తారు. ప్రసన్న, అంటే ఓవరాల్గా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులు, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి టీడీపీకి ప్రస్తుత పరిస్థితిలో మూడు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే లాస్ట్ మినిట్లో బీజేపీ కూడా ఎంటర్ అయ్యి ఒక స్థానం కావాలని కోరింది. అది కూడా బీసీ సామాజిక వర్గానికి కేటాయిస్తున్నట్టుగా సమాచారం. అంటే వాళ్ళు కూడా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించి తర్జన భర్జనలు జరుగుతున్నాయి. టీడీపీ అధిష్టానం కొంతమంది ఆశావాహులు కూడా డైరెక్ట్ గా ఫోన్ చేసి చెప్పింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి. కేవలం 3కే పరిమితమైన పరిస్థితి. 5ట్లో ఒకటి బీజేపీ, ఒకటి జనసేన, పోను 3 ఉన్నాయి. కాబట్టి అందరికీ న్యాయం చేయడం కష్టం. ఈసారి పరిస్థితి కొంచెం టైట్ గా ఉంది, అర్థం చేసుకోవాలనే విషయాన్ని టీడీపీ అధిష్టానం డైరెక్ట్ గా కొంతమంది ఆశావాహులకు ఫోన్ చేసి చెప్పింది. అందులో పిఠాపురం వర్మ ఉన్నట్టు తెలుస్తోంది, దువ్వారపు రామారావు కూడా ఉన్నట్టు తెలుస్తోంది, టీడీ జనార్దన్, ఇలా కొంతమంది సీనియర్లకు, మాజీ మంత్రి జవహర్ కు ఏదైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే రెన్యూవల్ లిస్ట్ లో బీటీ నాయుడు ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. జనరల్ గా టీడీపీ లాస్ట్ మినిట్ వరకు దీన్ని కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి లాస్ట్ మినిట్ లో దీన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నామినేషన్ కి ఇంకా కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. రేపు ఉదయం 10-11 గంటల ప్రాంతంలో నామినేషన్లు వేయాలి. మధ్యాహ్నం 3 లోపు కూడా వేయాల్సిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఒక గంట లోపే ఇది తెలిసే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ కూడా చాలా క్లారిటీగా ఈసారి, ఎందుకంటే మొన్న ఎన్నికల్లో 30 చోట్ల పోటీ చేయలేదు. జనసేన బీజేపీ పొత్తులో భాగంగా అందులో కొంతమందికి ఇవ్వాలి, పార్టీ కోసం అంటిపెట్టుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉంది. అయితే ఇప్పుడున్న సామాజిక సమీకరణాలు, ప్రస్తుతం తక్కువగా ఉన్న సీట్లు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో పదవులు పెరుగుతూ ఉంటాయి. మళ్లీ ఒక ఏడాదిన్నర పోతే 20కి పైగా ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం ఉంది. అర్థం చేసుకోవాలని చెప్పినట్టు తెలిసింది. 30 మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. 3 అక్కడ అభ్యర్థులు ఖరారు చేయాల్సిన పరిస్థితి. 3 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో వీళ్ళని ఫైనలైజ్ చేయడం అనేది కొద్దిగా కత్తి మీద సాము లాంటిదే. కానీ ప్రస్తుత పరిస్థితిలో పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏదో రకంగా న్యాయం చేసే పరిస్థితి ఉందని టీడీపీ అధిష్టానం చెప్పింది. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొంతమందికి ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పమన్నారు. తప్పనిసరిగా న్యాయం జరిగే విధంగా ఆలోచిస్తామని చెప్పినట్టు కూడా తెలిసింది. ఓవరాల్ గా కొద్దిసేపట్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు అనేది టీడీపీ నుంచి 3 పేర్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. ఆల్రెడీ వాళ్ళకి ఫోన్లు వెళ్ళాయి. వాళ్ళు కూడా ఈ నామినేషన్ ప్రిపరేషన్స్, ఎవరెవరు ఎమ్మెల్యేలు సంతకాలు చేస్తారో ఆ పనిలో ఉన్నారు. అయితే అధికారికంగా కొన్ని గ్యాసిప్స్ నడుస్తున్నాయి, కానీ అధికారికంగా పూర్తి స్థాయి ప్రకటన మీద టీడీపీ దృష్టి పెట్టింది. కొద్దిసేపట్లోనే ఈ ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఒక 2-3 రోజుల నుంచి దీని మీద తీవ్ర ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కావచ్చు, సామాన్య జనంలో కూడా జరుగుతోంది. అసలు ఎమ్మెల్సీలుగా ఎవరెవరిని ప్రకటిస్తారు? ఆల్రెడీ నాగబాబు ముందే నామినేషన్ వేశారు. నాగబాబు విషయంలో కూడా కొంత డైలమా ఏర్పడింది. నాగబాబుకి ఇస్తారా ఎవరా అని కొంత ప్రచారం జరిగింది. ఆయన వెంటనే తేరుకోవడం, జనసేన అధినేత వాళ్ళు చెప్పడం, నామినేషన్ వేసేయడం చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది. కానీ టీడీపీ విషయంలో కొంత ఎక్సర్సైజ్ జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కాబట్టి కొద్దిసేపట్లోనే ఈ 3 పేర్లు ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు బీజేపీ ఆ సింగిల్ నేమ్ కూడా కొద్దిసేపట్లోనే తెలియజేసే అవకాశం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.